హాయ్ అండి అందరికీ. నేనైతే సింపుల్‌గా పంజాబీ డ్రెస్ పాయింట్ ఎలా కట్ చేసుకుంటారో చూస్తానండి. నేనైతే ఇక్కడ మెజర్‌మెంట్ పాయింట్ ప్రకారం అయితే కట్ చేస్తున్నానండి. ముందుగా అయితే మనకు పాయింట్‌కైతే 2 మీటర్స్ క్లాత్ అయితే పట్టుద్దండి. 2 మీటర్స్ క్లాత్‌ని సగానికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ చెరి సగానికి ఇలా ఫోల్డింగ్ చేయాలండి. ఇక్కడ నేను ఫోల్డింగ్ చేసి పెట్టాను కదండీ ఇలా. లేయర్స్ అయితే ఇటువైపు ఉండాలి. లే క్లోజ్ ఉన్నదైతే మనకేలు ఉంచుకోవాలి. ఇక్కడ నేను పాయింట్‌నైతే పెట్టాను గదండీ! దీని ప్రకారం అయితే మీరు సెట్ చేసుకోండి. పాయింట్ నేను ఇక్కడ ఎలా పెట్టానో అక్కడ పెట్టేయండి. నేనైతే లెంత్ ఆ చివరి నుంచి ఈ చివరికైతే లెంత్ కొలుస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కాళ్ళు లూజ్ దగ్గర మనకి చిన్న పట్టీ అయితే ఉంటది గండి. ఆ పట్టీ కోసం అయితే నేను ఇక్కడ 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకున్నాను. అంతే మనం సైడ్‌కి గూడా ఒక 1 ½ ఇంచ్ క్లాత్‌నైతే యాడ్ చేస్తున్నాను. అంటే ఇది కుట్టుకండి. ఇది కుట్టుకి ఇక్కడ కుట్టు కుడితే ఈ 1 ½ అన్నది మనకి ఎళ్ళిపోతదనమాట. కుట్టు కోసం నేను ఒక 1 ½ ఎక్స్‌ట్రా డ్రా చేసుకున్నాను. పాయింట్ అయితే ఇలా సెట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. అలానే ఇక్కడ కిస్తా యొక్క లెంత్ ఇక్కడ నేను పడుతున్నాను గదండీ! కిస్తా యొక్క లెంత్. ఈ కిస్తా యొక్క లెంత్ గూడా ఇక్కడ లేయర్ దగ్గర పెట్టేయాలి. ఇక్కడ నేను పెడుతున్నాను అంటే మెజర్‌మెంట్ ప్రకారం సెట్ చేస్తున్నాను. కరెక్ట్ లెంత్‌కి మార్కింగ్ చేసి మళ్ళీ ఒక 1 ½ ఇంచెస్ ఎక్స్‌ట్రా క్లాత్ అయితే యాడ్ చేస్తున్నాను కుట్టు కోసం అయితే. అక్కడ ఆ లైన్ ఈ లైన్‌కి మార్కింగ్ చేస్తున్నాను. అంతే ఇక్కడ నాకు ఈ ఎడ్జ్‌కొచ్చేసి నాకు క్లాత్ కొంచెం అంటే సమానంగా లేదు. అందుకని ఈ ఎక్స్‌ట్రా క్లాత్ అయితే నేను ఇక్కడ కట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి డ్రా చేస్తున్నానండి మీకోసం. అంటే కనిపించకపోవచ్చు. చాప్లిస్‌తో మార్కింగ్ చేస్తున్నానుగా. ఈ ప్రకారం అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు కట్ చేస్తానండి. ఎలా కట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ కాలు దగ్గర అయితే ఇది కరెక్ట్ లెంత్ అండి. ఇది 2 ఇంచెస్ అయితే మనం ఫోల్డింగ్‌లో పోతది. ఇక్కడ నేను కట్ చేస్తున్నానుగా. ఈ ప్రకారం కట్ చేయాలి. సింపుల్ అండి. పాయింట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ గూడా. ఒక అర్ధ గంటలో అయితే కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి పాయింట్ అయితే. ఇలా అయితే కట్ చేసుకోవాలి స్ట్రెయిట్‌గా అయితే. అంటే క్రాస్‌గా వస్తది. ఇట్లా మనకు పాయింట్ యొక్క షేప్ మాదిరిగా కట్ చేస్తున్నాను కొంచెం. అక్కడ నాకు ఎడ్జ్‌కొచ్చేసి సమానంగా లేదుగా అదైతే తీసేస్తున్నాను. ఓకే అండి. ఇదైతే కాలు యొక్క లెంత్ అండి. ఇక్కడ చిన్న టక్స్ పెడుతున్నా. అంటే అది ఫోల్డింగ్ చేస్తాను గదా! 2 ఇంచెస్ అలా ఫోల్డింగ్ చేసి అయితే అక్కడ స్టిచ్ చేస్తాను. ఒక 4, 5 కుట్లేస్తాను. దానికోసం అయితే అది ఫోల్డింగ్ చేశానండి. ఇంతేనండి పాయింట్ యొక్క కాలు యొక్క లెంత్ కటింగు. ఇదైతే ఇట్లా అండి. ఇప్పుడైతే నేను పాయింట్ యొక్క హిప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నానండి. హిప్ బెల్ట్ కోసం అయితే మనకు కొంతమందికి అంటే లావుగా ఉన్నోళ్ళకి అతుకులు పడతాయి. నేనైతే ఇక్కడ అతుకులు పడకుండానైతే నేను కట్ చేశాను గదండీ! ఇక్కడ నాకైతే అతుకులు ఎక్కువ పడవు. ఒకే అతుకు పడతదండి. అంటే ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు యాడ్ చేసుకోవడం అంటే ఆ రెండిటిని అతుకు చేస్తే మనకి హిప్ బెల్ట్ అనేది రెడీ అయితది. ఇక్కడ నేను ఒక వైపు అయితే కొలుస్తున్నానండి. 25 ఇంచెస్ వచ్చింది నాకు ఒక వైపు. అంటే బ్యాక్ అయినా, ఫ్రంట్ అయినా ఏదైనా ఒక వైపు వచ్చేసి నాకు 25 ఇంకో వైపు 25 రావాలి. ఇక్కడ నేను కాలు యొక్క లెంత్ ఇప్పుడు కట్ చేశాం గదండీ! కాలు యొక్క లెంత్ పైనుంచి అయితే ఇప్పుడు హిప్ బెల్ట్ లెంత్ అయితే కొలుస్తున్నాను. ఇదొచ్చేసి నాకు 7 ½ ఉంది. 7 ½ నేను ఇంకో 1 ½ యాడ్ చేస్తున్నాను. అది దేనికంటే మనకి నాడ పెట్టుకుంటాం గదండీ! అంటే పాయింట్ యొక్క డోరీ కోసం అయితే నేను 1 ½ ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాను. అది అందులో లోపట డోరీ ఉంటది గదండీ! మనం ముడేసుకునేదానికి అది. దానికోసం అయితే 1 ½ తీసుకున్నాను. ఇక్కడైతే నాకు అంటే సన్నగా ఉన్నోళ్ళకి ఇది హిప్ బెల్ట్ సరిపోయిద్ది. ఇక్కడేమో సరిపోవట్లేదు. అంటే మనం 25 ఇంచెస్‌కి తీసుకోవాలి గదండీ! ఇక్కడ నాకు 25 ఇంచెస్ లేదు. ఇలాంటిదే ఇంకో క్లాత్ గూడా ఉంది. దీన్ని రెండిటిని యాడ్ చేసి అయితే కట్ చేస్తాను ఇప్పుడు నేనైతే. మనకి ఎక్కువ అతుకనేది పడదు ఇలా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడైతే కట్ చేస్తున్నానండి. ఇప్పుడు పైనొచ్చేసి 2 లేయర్లు, కిందొచ్చేసి 2 లేయర్లు. మొత్తానికి ఇది టోటల్ 4 లేయర్లండి. అంటే మనం ఒక భాగం వచ్చేసి మనకు 25 ఇంచెస్ కదండీ! దాంట్లో సగం వచ్చేసి మనకి 12 ½ అనమాట. 12 1/2కి నేను మార్కింగ్ చేస్తున్నాను.
అక్కడికైతే మార్కింగ్ చేస్తున్నానండి. ఇంకో కొంచెం మనం ఒక 1 ఇంచు, హాఫ్ ఇంచ్ లూజ్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను 12.5కి మార్కింగ్ చేశాను. ఇక్కడ లెంత్ వచ్చేసి 9.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఇదైతే కరెక్ట్‌గా మనం గీసుకోవాలి. మళ్ళీ ఎగుడు దిగుడు అనేది వస్తది కదండీ! దానికోసం అయితే నేను అంతా 9.5 వచ్చేటట్టు మార్కింగ్ చేసుకున్నాను. ఇలా డబ్బాలాగా అయితే గీశానండి. దీన్నైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి. స్కేల్ ఉంటే స్కేల్‌తో మార్కింగ్ చేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువ స్కేల్ అయితే యూజ్ చేయను. ఇప్పుడు దీన్నైతే కట్ చేస్తున్నాను. ఇంతేనండి కటింగ్ అయితే. ఇప్పుడు ఈ 4 లేయర్‌లని ఇప్పుడు ఓపెన్ చేస్తానండి. 2 లేయర్స్ అయితది. ఈ చివరికి కుట్టేసుకొని, ఈ చివరికి మనం అంటే డోరీ ఎక్కించుకుంటే సరిపోయిద్దండి ఇంతే. ఓవరాల్‌గా నేనైతే కాలుకి ఇక్కడ హిప్ బెల్ట్‌కైతే ఒక మొత్తం 3 కుట్లతోనైతే అయిపోయిద్దండి. దీన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇటువైపు ఈ కాలు నుంచి ఆ కాలుకి స్టిచ్ చేసుకుంటే పాయింట్ అయితే అయిపోయిద్దండి ఇంతే.